హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ, బ్యూటీ క్వీన్ రాధా మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్యూటీ క్వీన్ రాధాల కాంబినేషన్లో వచ్చిన సినిమాలేమిటో, కృష్ణ, బాలకృష్ణ వీరిద్దరిలో బ్యూటీ క్వీన్ రాధా గారితో ఎక్కువ హిట్ సినిమాలు ఎవరికున్నాయో, ఎవరి జంట సిల్వర్ స్క్రీన్పై కన్నుల పండుగగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్యూటీ క్వీన్ రాధా గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలేమిటో చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ రాధా వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 6 సినిమాలు రూపొందాయి. ఈ 6 సినిమాల్లో 4 సినిమాలు కమర్షియల్గా విజయం సాధించగా 2 సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. ఆ విశేషాలను ఈ వీడియోలో చివరిలో తెలియజేస్తాను. ముందుగా ఆ 6 సినిమాల విశేషాలను ఒకసారి చూద్దాం. నిప్పులాంటి మనిషి 1986వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి ఎన్.బి. చక్రవర్తి దర్శకత్వం వహించారు. ముద్దుల కృష్ణయ్య 1986వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. కలియుగ కృష్ణుడు 1986వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె. మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. దొంగ రాముడు 1988వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రాముడు భీముడు 1988వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె. మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. రక్తాభిషేకం 1988వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి ఏ. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ 6 సినిమాల్లో ముద్దుల కృష్ణయ్య సూపర్ డూపర్ హిట్ అవగా రక్తాభిషేకం హిట్గా నిలిచింది. కలియుగ కృష్ణుడు, రాముడు భీముడు చిత్రాలు కమర్షియల్గా విజయం సాధించాయి. ఇత దొంగరాముడు చిత్రం ఫ్లాప్ అవగా నిప్పులాంటి మనిషి డిజాస్టర్గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ మరియు రాధా కాంబినేషన్లో వచ్చిన ఈ 6 సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు మరియు కలెక్షన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 1. ముద్దుల కృష్ణయ్య 1986 ఫలితం బ్లాక్ బస్టర్. ఈ చిత్రం 1986వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముద్దుల కృష్ణయ్య 100 రోజులు పూర్తి చేసుకొని భారీ లాభాలను తెచ్చిపెట్టింది. భార్గవ ఆర్ట్స్ బ్యానర్లో బాలకృష్ణకు ఇది వరుసగా 2వ హిట్. 2. కలియుగ కృష్ణుడు. ఈ సినిమా చాలా కేంద్రాలలోనూ రోజులు ప్రదర్శించబడింది. 1986లో బాలకృష్ణ సాధించిన డబుల్ హ్యాట్రిక్ హిట్టులలో ఇది 5వది. 3. రక్తాభిషేకం. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. మ్యూజికల్గా కూడా ఇది సూపర్ హిట్. 4. రాముడు భీముడు. యావరేజ్ హిట్. 1980లలో బాలకృష్ణకు ఉన్న భారీ విజయాలలో ఇది కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం రాముడు మరియు భీముడుగా చేశారు. 5. నిప్పులాంటి మనిషి. బిలో యావరేజ్. ఇది బాలకృష్ణ కెరియర్లో 25వ సినిమా. హిందీ చిత్రం ఖయామత్కు రీమేక్గా వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. 6. దొంగరాముడు. ఫ్లాప్ టాక్ వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశగరిచింది. ఇవి నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్యూటీ క్వీన్ రాధాల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. సూపర్ స్టార్ కృష్ణగారి సరసన ఎక్కువ సినిమాల్లో జంటగా నటించి హిట్స్ కొట్టిన హీరోయిన్లలో బ్యూటీ క్వీన్ రాధా ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో 20కి పైనే సినిమాలు వచ్చాయి. దాదాపుగా అన్ని హిట్ సినిమాలే. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శక్తి. 1983లో వచ్చిన సినిమా. కృష్ణ, రాధా, జయసుధ, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా గోపీ మూవీస్ కోసం కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. దొంగలు బాబోయ్ దొంగలు 1984లో విడుదలైన సినిమా. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, రాధా, అంజలీదేవి నటించారు. ఇద్దరు దొంగలు 1984 జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ సమర్పణలో కె. నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, రాధా, జయసుధ, శారద తదితరులు నటించారు. రక్త సంబంధం 1984 ఫిబ్రవరి 16న విడుదలైన సినిమా. రవికళా మందిర్ పతాకం కింద ఎంఎస్ ప్రసాద్, ఆదుర్తి భాస్కర్లు నిర్మించిన ఈ సినిమాకు విజయ నిర్మల దర్శకత్వం వహించారు. కృష్ణ ఘట్టమనేని, రాధా, జయంతీలు ప్రధాన తారాగణంగా నటించగా చక్రవర్తి సంగీతాన్ని అందించారు. మహిళా దర్శకురాలు విజయ నిర్మల రూపొందించిన 25వ సినిమా ఇది.
పల్నాటి సింహం 1985లో విడుదలైన ఈ సినిమా కౌముదీ పిక్చర్స్ పతాకంపై మల్లెమాల సుందరరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జయసుధ, రాధ, ఊర్వశీ శారద ముఖ్య పాత్రలు పోషించారు. అగ్నిపర్వతం 1985లో విడుదలైన సినిమా. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, రాధ, విజయశాంతి ప్రధాన తారాగణంగా ఉన్న ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. సోలో టైటిల్ సాంగ్తో సహా 5 పాటలు మ్యూజికల్ హిట్ అయినాయి. మాస్టర్ అర్జున్ బాలనటునిగా జమదగ్ని పాత్రలో నటించాడు. కృష్ణ దూకుడుగా చేసిన డైలాగ్ అగ్గిపెట్టే ఉందా 1985లో బాగా ప్రాచుర్యం పొందింది. మహామనిషి 1985లో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ, జయప్రద, రాధ, జగ్గాయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం. బాలయ్య సహరచన, దర్శకత్వం చేశారు. తెలుగులో 70mm నిర్మించిన మొదటి సినిమా సింహాసనం. కృష్ణ, జయప్రద, రాధ నటించిన ఈ సినిమా కృష్ణగారు దర్శకునిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు. కృష్ణ పరమాత్మ 1986 ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా శ్రీ పంచవటీ చిత్రాలయ కంబైన్స్ పతాకంపై కొంగటి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రాధిక నటించారు. తండ్రి కొడుకుల ఛాలెంజ్ 1987 జనవరి 14న విడుదలైన సినిమా. కృష్ణ, రాధ, సుమలత, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. దొంగోడు వచ్చాడు 1987న విడుదలైన సినిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, రాధ జంటగా నటించారు. ముద్దాయి కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన 1987 నాటి సినిమా. శ్రీ బాలాజీ ఆర్ట్ సినిమా పతాకం కింద వడ్డే బాలాజీరావు నిర్మించిన ఈ సినిమాలో కృష్ణ, విజయశాంతి, రాధ నటించారు. ముగ్గురు కొడుకులు 1988లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ దర్శకత్వంలో ఘట్టమనేని నాగరత్నమ్మ నిర్మించింది. ఈ చిత్రంలో కృష్ణతో పాటు తన నిజ జీవిత పిల్లలు రమేష్ బాబు, మహేష్ బాబు కూడా నటించారు. వీరితో పాటు రాధా సోనం కూడా లీడ్స్గా నటించారు. రౌడీ నంబర్ 1 1988లో ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో కె.వి.వి. సత్యనారాయణ క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి. సత్యనారాయణ నిర్మించిన సినిమా. కృష్ణ, శారద, రాధ, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు. జమదగ్ని 1988 జూలై 16న విడుదలైన యాక్షన్ చిత్రం. ఘట్టమనేని కృష్ణ, రాధ కథానాయికగా నటించగా సుమలత, చారుహాసన్, గొల్లపూడి మారుతీరావు, కాకినాడ శ్యామల ఇతర సహాయక పాత్రలు పోషించారు. భారతీరాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతనందించారు. చుట్టాలబ్బాయి 1988 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా రామ్ ప్రసాద్ ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎస్.ఆర్. రామచంద్రారావు నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రాధ, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఆయుధం 1990లో విడుదలైన సినిమా. శ్రీ బాలాజీ ఫిల్మ్స్ పతాకం కింద జి. సత్యనారాయణరాజు నిర్మాణ సారథ్యంలో కె. మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రమేష్ బాబు, రాధ, వాణి విశ్వనాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. పరమశివుడు 1991లో విడుదలైన సినిమా. కృష్ణ ఘట్టమనేని, రాధ, రామిరెడ్డి, అర్చన, రమ్యకృష్ణ, గిరిబాబు ప్రధాన పాత్రల్లో నటించగా జి. అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇవి సూపర్ స్టార్ కృష్ణ, బ్యూటీ క్వీన్ రాధా కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.